ఇప్పటి ఈ దశలో వచ్చినటువంటి మూమెంట్ దాకా నాకు సలహా ఇచ్చారు, ఏ టైంకు ఏది వాడాలి ఏందని. అస్వరాయిట్ ప్రతి డోసులో అది వాడిన. అప్సరాయిట్ అంటే ఇది అప్సరాయిట్. దీన్ని వాడితే నా తోట అందరి తోటల కంటే హైట్ ఎక్కువ పెరిగింది, కాపు బాగా కాసింది. ఇంత హైట్ పెరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ సార్లు ఇచ్చినటువంటి సలహాకు ఈ కంపెనీకి చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా రైతులకు చెప్పాలనుకుంటున్నా. మిరప తోటకు కూడా ఇదే కొట్టిన, ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డకు కూడా ఇదే వేసిన, వరి చేనుకు కూడా వేస్తున్నా, టమాటాకి వేస్తున్నా. టమాటా బాగున్నది, ఎల్లిగడ్డ కూడా బాగున్నది. వరి చేను కూడా ఇంతకుముందు వాడితే వరి చేను కూడా బాగున్నది. ఇవి దీంతో చాలా లాభం ఉన్నది. సరే, ఎంత చెప్పినా కానీ ఇంకా చెప్పేటి చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా రైతులకు పరిచయం చేసి వాళ్ళను రైతులను కూడా వాడమని చెప్పి, నేను ఒక్కనే బాగుపడు కాదు, నాతో 10 మంది బాగుపడాలని భావిస్తూ ఒకసారి నా మిరప తోట ఇట్లా ఈ క్రాప్ కాసడానికి కారణము ఈ అప్సరాయిటే. ఇట్లా కాసింది క్రాపు. ఒకసారి మీరు ఇటు సైడ్ చూపెట్టండి. ఇట్లా ఒకసారి మీరు సైడ్ జరగండి, వెనుకకు చూద్దాం. కొంచెం ముందుకు కనిపిస్తుంది, క్లియర్ కనబడుతుంది. కనిపిస్తుంది కొద్దిగా. చెట్టు ఇట్లానండి, చెట్టును ఈ సైడ్ కనిపిస్తుందా అండి? ఆకులు చెట్లు